పెట్టుబడి పెట్టే వాళ్ళు ఇది గమనించాలి. ఇవాళ చూడండి, సిల్వర్ ధర పడినా సరే సిల్వర్ ETF 9% దగ్గరగా పెరిగింది. చాలా ప్లాట్ఫామ్స్ లో సోషల్ మీడియాలో మీకు గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టుబడి పెట్టాలంటే ETF మంచిది అనేలా చెప్తుంటాం కదా. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు నేను చెప్పబోయేది నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఆ లాజిక్ మీకు అర్థం కాలేదంటే 10% 15% దగ్గరగా కూడా డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. బంగారం వెండిలో పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి. ఇది మనం ఫస్ట్ టాపిక్ గా మాట్లాడుకుంటాం. అండ్ జియో పొలిటికల్ గా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అందులో ట్రంప్ రీసెంట్ టైమ్స్ లో చేస్తున్న యాక్టివిటీకి ఇప్పుడు వస్తున్న కొత్త అప్డేట్ కొంత ఫన్నీగా అనిపించింది. అది మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. కొత్తగా $1 కాయిన్ తీసుకొస్తున్నారట. దాని మీద ట్రంప్ ఫోటో ఉంటుంది. అండ్ $250 బిల్ కూడా ట్రంప్ ఫేస్ తో తీసుకురావాలని అనుకుంటున్నారని ప్రెసెంట్ ఉంటున్న యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తను ఎంతలా నిలిచిపోవాలనుకుంటున్నారు హిస్టరీ బుక్స్ లో అని, యుద్ధాలను ఆపుతున్నానన్న దగ్గర నుంచి తను చెప్పింది వినకపోతే ప్రెషర్ పెట్టే వరకు, అండ్ ఇప్పుడు కొత్తగా కరెన్సీ మీద కూడా తన ఫేస్ ని తీసుకురావాలనే ప్రయత్నం ఫుల్ ఆఫ్ అటెన్షన్ సీకింగ్ లా మనకి కనిపిస్తుంది. అండ్ US డాలర్ నుంచి ఇండియా చైనా జరుగుతున్నాయి పక్కకని అనుకున్నామా? రష్యా రిలేటెడ్ గా ఇండియా కొంటున్న క్రూడ్ కి, అంటే మనం రష్యా వాళ్ళ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నాం కదా, దానికి యువాన్ లోనే అంటే చైనీస్ కరెన్సీలోనే పేమెంట్ కావాలని రష్యన్ క్రూడ్ ట్రేడర్స్ అడుగుతున్నారని, చైనాకు సంబంధించిన యువాన్ ని ఇండియా వాళ్ళు వాడబోతున్నారు. సో దట్ డాలర్ ని కంప్లీట్ గా పక్కన పెట్టాలనే ప్రయత్నం ఇండియా స్టార్ట్ చేసిందనేలా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, రాయిటర్స్ ఇలాంటి మల్టిపుల్ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ డేటా పబ్లిష్ అవుతుంది. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. డాలర్ వీక్ అవుతుందంటే గోల్డ్ అండ్ సిల్వర్ కి అది ఇంకా మంచిది. అలా అని చెప్పి ఇప్పుడు ఎంత పడితే అంత మీరు కొందామని ప్రయత్నిస్తుంటే మాత్రం సిల్వర్ గోల్డ్ రిలేటెడ్ గా ETF డేటా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ యుఫోరియా కారణంగా ఎంత అధికమైన ధర పెట్టి మీరు కొంటారు, కమింగ్ టైమ్స్ లో ధర అక్కడే ఉన్నా ఎందుకని మీరు 10 నుంచి 15% నష్టపోయే అవకాశం ఉందనేది మీకు అర్థమైనప్పుడు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. బ్లైండ్ గా ఒక షార్ట్ చూసో ఒక రీల్ చూసో పెట్టుబడి పెట్టేయడమే అన్నట్టు ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్లారంటే కొన్నిసార్లు గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగినా 10-20% పెరిగినా మీరు పెట్టిన పెట్టుబడి పెరగదు. ఎందుకంటే మీరు పెట్టింది రాంగ్ టైం లో కాబట్టి ETF లో పెట్టుబడి పెడుతున్నప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ అయినా నెట్ అసెట్ వాల్యూ చెకింగ్ పరంగా ఇవాళ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యుఎస్ కి సంబంధించిన లా మేకర్స్ ఒకరు కాదు ఇద్దరు కాదు 21 లా మేకర్స్ దగ్గరగా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ని ఇండియాపై వేసిన టారిఫ్ ని వెనక్కి లాగండి, వెనక్కి తీయండి, లేదంటే ఇన్ని దశాబ్దాల పాటు యుఎస్ ఇండియాతో మెయింటైన్ చేసిన రిలేషన్ ని మీరు చేస్తున్న చర్యల కారణంగా కోల్పోవాల్సి వస్తుంది. ఒక పర్సన్ కి ఒక నేషన్ కి విరోధం ఉంటే పర్లేదు, కానీ ఆ పర్సన్ కారణంగా తను ఏదైతే కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాడో అదే కంట్రీ దశాబ్దాల పాటు బిల్డ్ చేసుకున్న రిలేషన్ ఇంకొక కంట్రీతో ఉన్న రిలేషన్ ని డామేజ్ చేసుకుంటే అది బిల్డ్ చేయడం కూడా నెక్స్ట్ కష్టం అవుతుంది. కాబట్టి 21 లా మేకర్స్, యుఎస్ లా మేకర్స్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ని ఇండియా మీద వేస్తున్న టారిఫ్ ని వెనక్కి లాగండి. ఆ H1B రిలేటెడ్ గా చేసిన స్టేట్మెంట్స్ కూడా ఇండియా యుఎస్ రిలేషన్స్ ని దెబ్బతీస్తాయి, అది యుఎస్ కే మంచిది కాదని ట్రంప్ ని అడిగినట్లు కూడా మనకి డేటా ద హిందూలో కానీ ఇండియా టుడేలో కానీ NDTV అండ్ ఇంకొన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ డేటా పబ్లిష్ అయింది. వీటి గురించి మాట్లాడుకుంటూ ఇండియా UK